పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, ఘనమైన రాజా, మహోన్నతుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చింపబడిన నామమును బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినములో మా కొరకై మరణించి భూస్థాపన చేయబడి పునరుద్ధారణైన మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పరలోకపు తండ్రివైన నిన్ను ఆరాధించిన నిమిత్తమై అమ్మను కూడా ఇటు పరిశుద్ధ యాజకులముగా నీ యొక్క సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. ఇటు నీ వారముగా నీ సన్నిధిని అనుభవించిన నిమిత్తమును, నీ ద్వారా పొందిన దాన్ని బట్టి నిన్ను స్తుతించిన నిమిత్తము, దేవా నీ మందిరాలకు మరలా మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు వందనాలు. దేవా ఎంత గొప్ప దేవుడు వేయండి, మా ఎడల నువ్వు చూపిస్తున్న ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. అనంతరం నీ నూతనమైన వాత్సల్యతతో మమ్మల్ని ప్రేమించు, కృప చూపించు, మమ్మల్ని త్రోసివేయక తృణీకరించక మరలా నీ సన్నిధిలో మాకు ఇస్తున్న ప్రవేశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవమెట్టుకి ఈ దినం కూడా ప్రభు దినంగా నేను ఆరాధించిన కూడి వచ్చి ఉంటుండగా మీ సన్నిధి, మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. కలవరబట్టే ప్రతి శత్రు తంత్రములపై మాకు విజయం అనుగ్రహించండి. కుడి వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంక నీ ఉద్దేశం వారు జత చేయబట్ట కృపనివ్వండి. ఆ యొక్క మనసుతో ఏకాత్మతో సంతోషంతో నుండి సేవించటకై మమ్మల్ని మీ వశంలో ఉంచుకునండి. ఏదైనా కండవల్లి పరిచర్యలు కూడా మీ దాసుని మీరు ఉపయోగించుకుని వాడుకోనండి. దేవగత నెలంతట్లో మీరు కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. మరి నూతన నెలలో మమ్మల్ని ప్రవేశింపజేసినావు. దేవ మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవా నీ మహిమ నిమిత్తం జీవించడం కృపనివ్వండి. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఐజాడులు చెదిరిన పరిశుద్ధులు నీ నామం బట్టి కుడి వస్తూ ఉంటుండగా వారి మధ్య మీ సన్నిధి ఉంచండి. నిలబడి మీ దాసులైన వరకు మీ అభిషేకం అనుగ్రహించండి. వాటికి వారి ద్వారా కూడా మీరు మహిమపరచబడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా ఆయా అనారోగ్య పరిస్థితుల వలన ఎవరైతే ఇబ్బందికరమైన జీవితంలో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే తమ ప్రియులను పోగొట్టుకుని ఆదరణ లేకున్నారో నీ వాక్కుని పంపి ఆదరించండి. మెట్టుకు నీ ప్రజలు నీ వశంలో ఉంచుకునండి. ఏదైనా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి. ఎండ తీవ్రత నుంచి ప్రజలను భద్రపరచండి. సిస్టంలో అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని నీ మహిమ కొరకు పనిచేయడం కృపనివ్వండి. వాటికి ప్రభు దినాన్ని సంతోషంతో నేను సేవించుటకై మేము కూడి వచ్చి ఉంటుండగా మా మధ్య మీరే సింహాసనాసీనుడైండి మహిమపరచబడవలసిందిగా కోరుతూ ఈ పరిచర్య ఆదరించేంతవరకు మీ స్థిరసత్వాన్ని, మీ ఆధిపత్యం, అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకొంచు. యేసుక్రీస్తు ప్రభు రక్షకునామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. నూట 15వ పాట పాడదాం. పాట సంఖ్య 115. హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
రక్షణను సగే విడిపించే మనలా తనదు రక్తముతో గొప్పదైన నిజమైన అద్భుత రక్షణ ఇదే గొప్పదైన నిజమైన అద్భుత రక్షణ ఇదే అందుకొరకై పాడుడి
సాహించెదాము. ఏమి వచ్చిన జీవిత యాత్రలో ఆమె అనుచు సాహించెదాము. శ్రమలలోనే శాంతియుండు అద్భుతాయానందము. శ్రమలలోనే శాంతి అద్భుతాయానందము. అందుకొరకై పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా, 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 హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి. దేవునికి భయపడువారలారా, చిన్నలైన మీరు పెద్దలైనను. దేవునికి భయపడువారలారా, చిన్నలైన మీరు పెద్దలైనను. ఆయనకి యుగములందు స్తుతి చెల్లునుగాకని. ఆయనకి యుగములందు స్తుతి చెల్లును కాకని. మీరందరూ పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి. అరవై మూడో పాట పాడదాం. పాట సంఖ్య 63.
క్రియలను వర్ణించెదనే, నీ క్రియలను స్మరించెదనే, మంచితనం స్మరించెదనే, మంచితనము. నాదు యేసు రాజా, నిన్ను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను స్తుతించెదను. రక్షణ గీతం నే పాడెదను, రక్షణ గీతం నే పాడెదను. నిశ్చయ జయధన్ నే చేసెదను, నిశ్చయ జయధన్ నే చేసెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను విజయాగీతం వినిపించెదను, విజయాగీతం వినిపించెదను. భజించెదను హితమంతయును, భజించెదను హితమంతయును. ఓ నాదు యేసు రాజా, నిన్ను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను స్తుతించెదను. నిరీక్షణ పూర్ణత కలిగి, నిరీక్షణ పూర్ణత కలిగి పరికించెదను ప్రభు రాకడను, పరికించెదను ప్రభు రాకడను. నాదు యేసు రాజా, నిన్ను స్తుతించెదను. ఓ నాదు యేసు స్తుతించెదను. నీ నామమును సదా నే సన్నుతించు. నీ నామమును సదా నే సన్నుతించు. ఓ నాదు యేసు రాజా, నిన్ను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను స్తుతించెదను. నూట 188వ పాట పాడదాం. పాట సంఖ్య 188. పాత వాటిలో 186. 186. జయశీలుడా వాగు ఓ మా ప్రభువ, జయగీతములు పాడదాం. జయశీలుడవాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. పాపంబు చేత పడిచెడి నామము కరుణి
తాచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతాచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. జయశీలుడవగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడవగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. నీతియే లేని మా నీచ బ్రతుకులు నీ యందు స్థిరమాయెను. నీతియే లేని మా నీచ బ్రతుకులు నీ యందు స్థిరమాయెను. ఉదయించే మాపై నీతి సూర్యుడు ముదమార ప్రణుతింతుము. ఉదయించే మాపై నీతి సూర్యుడు ముదమార ప్రణుతింతుము. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యమును. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యమును. జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడను సగీతిరి. జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడను సగీతిరి. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. సిక్కిన మాతో నా సొత్తు మీరంటివి. ఆ శత్రుని ఊరిలో సిక్కిన మాతో నా సొత్తు మీరంటివి. భయభీతిలో నా అభయంబునిచి విడిపించితివి మా ప్రభో. అభయంబునిచి విడిపించితివి మా ప్రభో. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. యుద్ధం నిలుచుంది చూడుడి నేరీచు రక్ష నాను. ఆ యుద్ధం నాది నిలుచుంది చూడు నేరీచు రక్ష నాను. అని ప్రభుని పోరాడితివి మా పక్షమందు నీవే. అని ప్రభుని పోరాడితి మా పక్షమందు నీవే. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. క్రీస్తు ప్రభులో ప్రతి స్థలమందు విజయోత్సవముతో మమ్ము. క్రీస్తు ప్రభులో ప్రతి స్థలమందు
ఊరేగించుచు మహిమానందు నా దేవా స్తోత్రములు. ఊరేగించుచు మహిమానందు నా దేవా స్తోత్రములు. యేసురావా ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదను. యేసురావా ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదను. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచుకొంటివి నీవు. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచుకొంటివి నీవు. విడువబడి నామం వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. విడువబడి నామం వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. యేసురావాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదను. యేసురావా ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదను. దేవుని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా జ్ఞాపకం చేసుకున్న వారమై పరిశుద్ధాత్మ సహాయంతో ఆరాధించిన నిమిత్తమై లేఖనంలో నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం మొదటి నుండి మార్చి చదువుతాం. అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచున్నది. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడేవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారుబట్లు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అందుకు నేను అతనికి నమస్కారం చేయటికి అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గురించిన సాక్ష్యం చెప్పిన నీ సహోదరులతోనూ సహదాసుటను దేవునికే నమస్కారం చేయము. యేసును గురించిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థించాను. మా తండ్రి, మరొకసారి వందనాలు. పాటల ద్వారా నేను మహింపరచకే మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ ప్రభు దినంలో మరొక నూతన నెలలో నిన్ను ఆరాధించిన నిమిత్తమై నీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. కొద్ది మందిగా కూడి వచ్చినాం, కొద్ది వారంగా కూడి వచ్చినాం. అయితే మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. మమ్మల్ని తృణీకరించక తులసివేయక మా మధ్య సైతం మీరు వేసించడానికి ఇష్టపడిన దాన్ని బట్టి వందనాలు. వ్యక్తిగతంగా సమాజంలో నేను ఎట్లా ఆరాధించుకోరుచున్నావో ఈ దినమున కాబట్టి ఆరాధన సంగతులు మా హృదయంలో ఉండు నిమిత్తమై నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. కూడి వచ్చి నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంక నీ ఉద్దేశం వారిని తీసుకుంటాండి. మెట్టుకు
ఏక మనసుతో ఏకాత్మ సంతోషముతో నీ మనస్సు నెరిగి దానికి తగినట్లుగా నీకు బలి అర్పించుటకై, ఆత్మ సంబంధమైన బలిని ఎదుగు తెచ్చుటకై, అట్టి పరిశుద్ధ యాజకత్వము పరిశుద్ధంగా చేయుటకై కృపనిమ్మని నిలబడిన దాసుని చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుని ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ప్రభును స్తుతించే సంగతులను మరలా ఇక్కడ 19వ అధ్యాయంలో కూడా చూస్తాం. ముందుగానే అనేక సార్లు ఆ సంగతులు చూస్తాం. అనేక పర్యాయములు ప్రభుని ఆరాధించే క్రమాన్ని ప్రకటన గ్రంథంలో మనం మొదటి అధ్యాయం నుంచి కూడా చూస్తూ ఉంటాం. అదే మాదిరి ఇక్కడ 19వ అధ్యాయంలో కూడా చదవండి. మొదటి వచనం, అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. కాబట్టి దేవునికి మాత్రమే మహిమ అనే దానికి సాదృశ్యంగా అనేక సంగతులు తన దాసుడైన యోహానికి దేవుడు ఇచ్చాడు. మనకిచ్చిన నిమిత్తమై, సంఘమునకు ముందుగానే సిద్ధపరిచిన నిమిత్తమై. కాబట్టి అందు నిమిత్తమై ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనం కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా ప్రభువునే స్తుతించాలా, ఎందుకంటే ఆయన మాత్రమే ఆరాధనలకు యోగ్యుడు. అది మొదట మనం గుర్తిరగాల. సారిసారి ప్రభుని ఆరాధిస్తున్నాం, మంచిది. అయితే ఇతరులు ఏదో సహాయం చేస్తే వాళ్ళకి చెప్పే కృతజ్ఞత వంటిది కాదు ఇది ఆరాధన అంటే. అది మనం గుర్తిరగాలి. అందుకే సారిసారి అన్నిసార్లు ఎందుకు రాస్తున్నాడంటే ఈ సంగతులు, మిగిలిన ప్రజలకు కూడా మనము కృతజ్ఞులమై ఉంటాం. ఎవరైతే మనకు ఆయా సంగతుల్లో సహాయం చేస్తారో, తల్లిదండ్రులకు కావచ్చు, లేదంటే గురువులకు కావచ్చు, లేదంటే ఇంకా పెద్దవారికి కావచ్చు, మనకు సహాయం చేస్తున్న వారికి కావచ్చు, వారు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞులంగా ఉంటాం వారికి. అయితే ప్రభు దినాన ప్రభును, లేదంటే ప్రభువుకు చెందవలసిన ఈ ఆరాధన అటువంటి కృతజ్ఞతతో కూడింది కాదు. కాబట్టి మనము దేవుడిచ్చిన ఈ రక్షణ, ఈ మహిమ ప్రభావములకు పాత్రులము కాని వారమై ఉండినప్పుడు దేవుడు మనలను ప్రేమించి ఆయన ఒక్కడే చేయగలిగిన శిలువ కార్యము ద్వారా మనలను, మన పాపము నుండి విడిపించాడు. అంతేకాదు మనల్ని పైకి తీసి పరిశుద్ధులతో ఐక్యపరిచాడు. పరిశుద్ధంగా జీవించిన నిమిత్తమై ఈ లోకములో పరిశుద్ధమైన సంఘములో ఐక్యపరిచి, సార్వత్రిక సంఘములో పరిశుద్ధమైన ఆత్మను మన హృదయంలో పెట్టి పరిశుద్ధ లేఖనాలు ఇచ్చి, పరిశుద్ధ లేఖనములో నుండి ప్రభువుని చూపించి, ఆ ప్రభువును నీ ద్వారా ఆయన లోకానికి చూపించాలని కోరి, చివరికి యాత్ర ముగించబడినప్పుడు ప్రభుతో సదాకాలము ఐక్యపరచబడే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి ఇట్టి గొప్ప యోగ్యత, ఇట్టి గొప్ప జయ జీవితము పాపులమై ఉండిన మనకు, శాపగ్రస్తులమైండి మరణానికి నరకానికి పాత్రలమైన మనకు దేవుడు అనుగ్రహించిన కారణాన్ని బట్టి ఆయనకు మాత్రమే చెల్లించే సంగతి ఆరాధన అంటే. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును, వేరొకరికి చెందేది కాదు. ఆయనతో ఎవరినీ సరిపోల్చలేం. పాత నిబంధనను బట్టి ఆయనకి ఇవ్వాల్సిన మహిమ వేరొకరికి ఇచ్చుట ఆయన కూడా ఇష్టం లేదు. ఈ సంగతులని పాత నిబంధనలోనే జ్ఞాపకం చేస్తున్నాడు. నా మహిమను నేను వేరొకరికి నేను ఎవరిని ఇచ్చేవాడని కాను. కాబట్టి ఆయన కోరింది అదే. హృదయాంతరంగంలోని ప్రభు కోరింది మనల్ని కోరుతున్నాడు. ఆయన హృదయ సంబంధమైన ఆరాధన కోరుతున్నాడు. ఆయన హృదయ సంబంధమైన సున్నతి కోరుతున్నాడు, భౌతికమైన కాదు. కాబట్టి పరిశుద్ధత కోరిన వాడై, ఆ పరిశుద్ధమైన దేవుడు మానవుల కొరకే, నీ కొరకే, నా కొరకే భూమి మీదకి వచ్చింది. దేనికంటే ఆ పరిశుద్ధమైన ఆరాధన ప్రభునకు పరిశుద్ధ యాజకులుగా చేయబడిన నీవు నేను మన దేవునికే అర్పించిన నిమిత్తం. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు 2వ వచనము, ఆయన తీర్పులు సత్యములను న్యాయములైనాయి. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే కలువరి శిలువలో ప్రభువు చనిపోయినప్పుడు కూడా, తన ప్రాణాలు పెట్టినప్పుడు కూడా ఆయన తీర్పు సత్యమైనది, న్యాయమైనది. కుమారుడే కదా అని ఏమీ మార్పు చేయలేదు ఆయన తీర్పులో. కుమారుని చేయి సైతం విడిచిపెట్టాడు. ఆయన చేయలేదు కదా పాపమని అనలే. మన పాపంలో ఆయన మీద వేసుకున్నప్పుడు కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు
దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానంగా యుగయుగముల నుండి కూర్చున్నవాడు, తగ్గించుకొని ఇష్టపూర్వకంగా భూమి మీదకి వచ్చాడు. ఇష్టపూర్వకంగా శాపగ్రాహ్య మరణానికి సిలువకు అప్పగించుకున్నాడు. ఇన్ని విధాలుగా పాజిటివ్స్ ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన తీర్పులు ఎలాంటివి? సత్యములు, న్యాయములు. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఎక్కడ తన నీతి విషయంలో తప్పిపోలే. అదే తీర్పు తీర్చాడు ఆయనకు కూడా. అందుకే నీతి గల న్యాయాధిపతి తండ్రి అయిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు అయితే కృపను బట్టి మన ఎడల ఎంతో జాలి చూపించి మనల్ని తప్పిస్తున్నాడు. అదే సమయంలో సత్యము కూడా, కృపా సత్య సంపూర్ణుడుగున్నాడు. అందుకే ఈయన తీర్పు ఇప్పుడు వచ్చింది. తన వ్యభిచారంతో భూలోకమును చేర్పిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండం చేసెను. రెండవసారి ప్రభుని స్తుతించుడి. దేనికంటే ప్రతిదండం జరిగింది. ఎవరికి? ఎవరైతే సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారో, లేదంటే ఇక్కడ జ్ఞాపకం చేయబడింది కదా ఈ సంగతులు. ఇదేదో వేశ్య అంటే భౌతిక సంబంధమైంది అనుకోకూడదు. ఆత్మ సంబంధంగా ప్రభువైన యేసుక్రీస్తునే పెండ్లి కుమారుని కొరకే ప్రదానం చేయబడిన సంఘమును అపవిత్రపరిచిన నిమిత్తమై ఆయా సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతుల నుండి సంఘం యొక్క మనసును, సంఘములోను నా మనసులు త్రిప్పేవాని యొక్క ప్రతిదండన ఎప్పుడైతే అక్కడ సంపూర్తి చేయబడిందో, ఇప్పుడు మరలా చెప్తున్నారు వారు, ప్రభువును స్తుతించుడి. రెండవసారి చెప్పేది అది. ప్రభు ఇచ్చిన రక్షణ, ప్రభు ఇచ్చిన మహిమ, ఆయన ప్రభావాలను బట్టి రక్షణ, మహిమ, ప్రభావాలను మన దేవునికే చెల్లునని మొదటి వచనంలో మొదటిసారి చెప్పినారు. రెండవసారి కలిగిన రక్షణ మాత్రమే కాదు, ఇప్పుడు రక్షణ పొందినాము నిజమే. ఆయన మన పాపము నుండి, మన శాపము నుండి, ఆ యొక్క నాశనకరమైన గుంట నుండి, జిగటిగల దొంగ ఊపి నుండి పైకి తీశాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాడు మొదట. అంతేకాదు, ఆ ఊపి నుండి లేపటం మాత్రమే గాక బండ మీద నిలిపాడు. మరలా దానిలో పడేలే, మరలా అదే స్థానంలో పెట్టలే. క్రీస్తు అనే బండపైన నిన్ను నన్ను కట్టు నిమిత్తమై సంఘములో ఉంచాడు నిన్ను నన్ను. ఆ కారణాన్ని బట్టి. అంతేకాదు, అడుగులు స్థిరపరిచిన రాయబడింది. చూడండి ఒకసారి ఆ మాట. కీర్తన 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటిగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోటి నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకించుతారు. కాబట్టి ఇటు గొప్ప యోగ్యకరమైన, ధన్యకరమైన జీవితం. కాబట్టి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. శత్రువు ఎదిరించేవాడు ఉంటాడు, మరలా దానిలోకి లాగాలని చూస్తాడు. దాని కొరకే మహావేషిగా వెలువడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో చూస్తే ఆ బబులోనికి సాదృశ్య రూపకంగా. కాబట్టి వానికి విధించబడిన ప్రతిదండం చూస్తున్నాం. కాబట్టి నా జీవితాల్లో ఏదో ప్రకటన గ్రంథం 19లో యథార్థంగా అది జరిగే సంగతి అంటే నిజముగా. అయితే ఆత్మ సంబంధం మనం కూడా చూస్తే మన యాత్రా జీవితంలో అనేకమైన పర్యాయములు అపవాది అనేవాడు మన ఎవరి కొరికే ప్రదానం చేయబడ్డామా ప్రభు మీద మనం దృష్టి పెట్టేదానికి బదులుగా అనేక పర్యాయములు మన దృష్టిని క్రీస్తులో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి తప్పిస్తున్నప్పుడు మరలా ఆయన కృపను బట్టి ప్రభు వైపు చూచే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. అంటే అట్టి విజయం ఇచ్చాడు క్రీస్తులో, లేదంటే పరిశుద్ధాత్మనిలో, లేఖనములోని ద్వారా ఆయన మాట్లాడటం ద్వారా, మన మనసాక్షిని ఒప్పించడం ద్వారా, సరిచేయటం ద్వారా అపవాదిక ఊరిలో హవ్వ పడిపోయింది. కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు అంటాడు 11వ అధ్యాయం 2వ కొరింథీ పత్రికలో. కాబట్టి ఆ రీతిగా మనల్ని కూడా మోసపరుస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలో ఉన్నవాడే ఎప్పుడైతే లేఖనాల ద్వారా మాట్లాడబడుతుందో, ఎప్పుడైతే సంఘంలోనికి వస్తామో, సమాజంగా కూడినప్పుడు అపవాదిని ఎదిరిస్తాడు. కాబట్టి ఎదిరించడం మాత్రమే కాదు, జయించే ఆధిక్యత, అతి శక్తి ప్రభు ఇచ్చాడు. ఆదామవ్వలు సమాజంగా లేదంటే ఒక్కటిగా లేని కారణాన్ని బట్టి హవ్వ దగ్గరికి అపవాది వచ్చి లోపరుచుకున్నాడు. అంతేగాని వారు ఇరువురు ఏకమై ఒక చోటనే ఉంటే అపవాది ఏం చేయలేడు. ఆదాముని అట్లనే ఏం చేయలేడు. ఆయన
సంపూర్ణుడైన మానవుడు, దేవుని స్వరూపం, దేవుని పోలిక, స్త్రీ బలహీన గడ్డమనేంచి ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు. అట్లనే సమాజముగా మనం సంఘముగా క్రీస్తు శరీరముతో ఐక్యపరచబడినంతసేపు అపవాది మనల్ని ఏమి చేయలేడు. ఎప్పుడైతే ఏకమవుతామో, లేదంటే ఎప్పుడైతే ఒక్కటిగా లేదంటే ప్రత్యేకించబడతామో, ఉదాహరణకు మనం ఆదికాండంలో కూడా చూసాం కదా, యూదా తన సహోదరులను విడిచిన కారణాన్ని బట్టి పాపం చేశాడు. చూడండి, ఆదికాండము 38వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచేంతవరకు. ఎప్పుడైతే సహోదరులను విడిచిపెట్టాడో, నిజమే వారిలో లోపాలు ఉన్నాయి, వారిలో తన సహోదరులను నమ్మివేసేంత ద్వేషం ఉంది, అసూయ ఉంది, కలహాలు ఉన్నాయి, కోపం గలవాళ్లే. అయినప్పటికీ లోపములు లేవని కాదు, అవన్నీ ఉన్నాయి. కానీ సహోదరులను విడిచిపెట్టి అంతకంటే దౌర్భాగ్యమైన పాపం చేశాడు. ఆ సంగతిలో మనం ఎరుగుదాం ఏ పాపం చేశాడు. కాబట్టి ఆ సహోదరులను విడిచిపెట్టుట, ఎందుకంటే సహోదరులతో కలిసి ఉంటే భద్రత. ఏ విషయంలో? పాపంలో పడిపోకుండా నిమిత్తమై. అందుకే ఈ సహోదరుడు పరలోకం నుండి సహోదరుడు వంటి వాడిగా దిగొచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందరిని ఐక్యపరిచాడు. సహోదరులముగా కలిసినంతసేపు, లేదంటే సంఘం లేకమైనంతసేపు అపవాది మనల్ని ఏమి చేయలేడు. అందుకట్టి ప్రతిదండం చేశాను. రెండవ మారు ఏమని చెప్తున్నారు వారు? ప్రభువును స్తుతించుడి. 3వ వచనం, ప్రకటన గ్రంథం 19:3. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేస్తుంది. ఎందుకంటే ప్రతిదండన. లోతు దినాల్లో కూడా సొదొమ గొమొర్రాల్ని దేవుడు పరలోకం నుండి అగ్ని కురిపించి వాటిని నాశనం చేసినప్పుడు ఆ పొగ కూడా ఆవం వల్లే పైకి లేచింది. దానికే సాదృశ్యం అది. రక్షణ పొందడానికి పిలువబడిన నీతిమంతుడైన లోతు అంటాడు. అందుకే రక్షణ పొందిన తర్వాత ప్రభు చేత ఏర్పరచబడి, ప్రభు రక్తం ద్వారా కడుగుబడి, ప్రభు శరీరంలో చేసుకుని ఆయనలో మనల్ని ఉంచినా కూడా అనేక పర్యాయములు సంఘానికి వేరుగా, దేవుని మాటకు విరోధంగా, దేవుని దృష్టికి దూరముగా మనం వెళ్ళినప్పుడు సైతం దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. కానీ మనం మరలా ఆ అపవాది యొక్క యుక్తి నుండి విడిపించి ప్రభు సన్నిధిలోని చేర్చి మన పాదములు బండ మీద నిలిపి మాత్రమే కాక మన అడుగులు స్థిరపరిచిన కారణాన్ని బట్టి, ఆ ప్రతిదండన అపవాదికి చేసిన కారణాన్ని బట్టి, ఆ తలంపులకు, ఆ వేశ్యకు, మొదటిగా మన దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి, రక్షణ, మహిమ, ప్రభావాలు మన దేవునికి ఇచ్చారు. రెండవదిగా మనకు దైనందిన జీవితంలో అపవాదిపై అనుదినము, అపవాదనే కాదు కానీ మన యొక్క ప్రతి శోధనలపై దేవుని మీద నుంచి దృష్టి తప్పించుటే వ్యభిచారం అంటే, వేశ్య అంటే అది. మనం ప్రభువుకు ప్రదానం చేయబడ్డాం. మన దృష్టి ఎల్లప్పుడు ప్రభు మీద ఉండాలి, ప్రభువైన యేసుక్రీస్తు మీద. ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తుకు సమర్పించవలనని ప్రదానం చేయబడ్డాం. ఆయన మీద దృష్టి పెట్టకుండా వేరొక దాని మీద దృష్టి పెట్టామంటే ఈ పనే వేశ్య, లేదంటే వ్యభిచారం. అయితే అనేక పర్యాయములు దాని నుండి తప్పించిన నిమిత్తమై దేవుడు తన వాక్కును పంపాడు మన యొద్దకు. పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం, పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఒప్పించి ఆ పాపపు జీవితంలో, లేదంటే క్రీస్తు నుండి తప్పించిన దృష్టి నుండి మరలా ప్రభు వైపు తెచ్చిన కారణాన్ని బట్టి రెండవ మారు వారు చెప్తున్నారు, ప్రభువును స్తుతించుడి. వీటికి 4వ వచనం, అప్పుడు ఆ 24 పెద్దలను కాడు, వీరందరూ సంఘానికి సాదృశ్యం. మనం అనేక పర్యాయాలు దీన్ని ధ్యానించాం. 24 పెద్దలు అంటే మనకి రిప్రజెంటేటివ్స్ అంతే. వాళ్ళకి గొప్ప, మనకి తక్కువ అని కాదు. కానీ పాత నిబంధన 12, కొత్త నిబంధన 12 మందిని 24 పెద్దలుగా దేవుడు అక్కడ నిలవబెట్టాడు. వాటి సంఘానికి అంటే సంఘము, సంఘం మధ్యలో 4 జీవులు, 24 పెద్దలు, భూలోకములోని ప్రభువును అనగా భూలోకములో నుండి ఆయన కొరకు కొనబడి ఆయన రక్తము చేత సంపాదించబడిన జనానికి సాదృశ్యంగా ఉన్నారు పరలోకములో. ఆ 4 జీవులు ఏం చూపిస్తున్నాయంటే 2 సంగతులు. ఒకటి, దేవుని స్వరూపాన్ని చూపిస్తున్నాయి. సింహము, లేదంటే దూడ, మనుష్య ముఖము, పక్షిరాజు. ప్రభు యొక్క 4 పోలికలు ఒక పక్క మానవులలో నుండి కూడా కనబడాల. 2 సంగతులు అర్థమయ్యేదాని కొరకే లేఖనాల్లో నుండి ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు మనకు చూపిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. అదే కదా ఇక్కడ రాశాడు 10వ వచనంలో ఉంది, చివరి వచనం, 10వ వచనం చివరి మాట, యేసును గురించిన సాక్ష్యము ప్రవచన సారం. ఈ ప్రవచన సారం అంతా, ప్రవచనం అంటే లేఖనం, ప్రవచనం ఏదియు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. ప్రవచనం అంటే వాక్యం, పరిశుద్ధ లేఖనం. పరిశుద్ధ లేఖనాల సారం ఏంటంటే యేసును గురించిన సాక్ష్యం.
ఆ యేసును గురించిన సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మను ఎప్పుడైతే చూపిస్తాడో మనము ఆయన వలె మార్పు చెంది లోకానికి యేసును చూపించాలా. అది ఉద్దేశం. అదే అక్కడ 24 పెద్దలు, 4 జీవులు, మధ్యలో సింహాసనం, ప్రభువైన యేసుక్రీస్తు. దాని అర్థం ఏమంటే 24 పెద్దలు అనగా ప్రభువు కొరకే లోకములో నుండి ఏర్పరచబడిన సంఘానికి సాదృశ్యం. ఆ 4 జీవులు అంటే ప్రభు ఏదైతే వాక్యములో నుండి యేసును గురించిన సాక్ష్యం చూపిస్తున్నాడు. మత్తయి సువార్తలో సింహము అంటే ఏంటి అర్థం? యూదుల రాజుగా పుట్టినవాడు రాజుగా చూపించాడు అక్కడ. అందుకే పరలోక రాజ్యం అంటాడు. దేవుని రాజ్యాన్ని గురించి మత్తయి సువార్తలో ఆయన జ్ఞాపకం చేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తులో అదొక కోణం. అది ఆ విధానంలో మత్తయి సువార్తలో చూపించాడు. ఇప్పుడు మనము కూడా ఆ రాజును మన జీవితాల ద్వారా చూపించాలి. అది మధ్యలో ఉన్న 4 జీవుల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభువును చూపిస్తాయి, సంఘముగా మన యొక్క ఉద్దేశాన్ని కూడా, మన యొక్క ప్రత్యక్షతను కూడా, మనలోని క్రీస్తు, మీ యందున్న క్రీస్తు అంటాడు కదా అపోస్తలుడైన పౌలు, దాన్ని చూపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఉదాహరణకి మత్తయి సువార్త ద్వారా ఏం చూపిస్తున్నాడు? మత్తయి అయితే ఒక రాజుగా చూపిస్తున్నాడు. అందుకే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, ఆయన రాజ్యం నీతిని వెతకండి 6వ అధ్యాయంలో ఆయన రాజ్యాన్ని గురించి చెప్తాడు. యూదుల రాజుగా పుట్టినవాడని చెప్పి రాజుగా చూపించాడు. అందుకే రాజవంశం తీసుకొచ్చాడు. ఏమని? అబ్రాహాము కుమారుడగు, దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి, రాజుల వంశావళిలో నుంచి తీసుకొచ్చాడు. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుని. అందుకే అబ్రాహాము నుంచి మొదలుపెట్టాడు, ఆ రాజరికంలో నుంచి వచ్చాడు. అందుకే దావీదు కుమారుడిగా ఆ రాజ్య వంశావళిని చూపించాడు. అందుకే దావీదుకి వచ్చేసరికి రాజైన దావీదు అంటాడు. యెషయి రాజైన దావీదును కనిన అంటాడు. కాబట్టి రాజరికాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అదొకటి. ఆయన రాజరికాన్ని కలిగి ఉన్న నీవు నేను, నిన్ను నన్ను ఏం చేశాడు? రాజులైన యాజక సమూహము. ప్రకటన 1:6లో చూస్తాం. తన తండ్రి మన పాపం నుండి మనల్ని ప్రేమించుచు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు కలుగును గాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను, అక్కడ రాజ్యం అంటాడు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాజులైన యాజక సమూహం అంటాడు. ఆయన రాజులకు రాజేయండి, నిన్ను నన్ను రాజుగా చేశాడు. దాన్ని చూపిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన రాజరికాన్ని మాత్రమే కాదు, ఇప్పుడు సింహము వంటి ముఖమే కాదు ఆ జీవికి, మొదటి జీవికి, మనం కూడా ఆయన యొక్క రాజరికం, ఆయన ద్వారా పొందిన దాన్ని ప్రభువుకు చూపించాలా. లోకం ఎలాగో చూస్తుంది, ప్రభువుకు చూపించాలా. ప్రభు ఎదుటి ఎవడు యోగ్యుడే వాడే యోగ్యుడు, మనుషులు ఎదుటి కాదు. కాబట్టి అది మొదటిగా జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి రెండవ జీవి చూస్తే అది దూడ వంటిది, లేదంటే మార్కు సువార్తకు సాదృశ్యం. ఆయన సేవకుడికి వచ్చాడు, ఆయన పరిచర్యకుడికి వచ్చాడు. మార్కు సువార్త అంతట్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా ప్రదర్శింపబడ్డాడంటే, ప్రత్యక్షపరచబడ్డాడంటే దాసునిగా, నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అనేకుల కొరకు, క్రయధనంగా. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ దేనికి వచ్చాడు? పరిచారం చేయడానికి వచ్చాడు. అనేకుల కొరకు క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చుటకే వచ్చాడు. అదంతా మార్కు సువార్తలో జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు ఆయన పరిచారకుడిగా కనిపించుకున్నాడు. మన బోధకుడు యజమానుడైన ఆయనే పరిచారకుడైతే మనం కూడా ఏమవ్వాలా? అందుకే మీకు మాదిరి గుండెటికి ఎలాగ చేశానంటాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో. శిష్యుల పాదములు గడిగి, తాను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చిన పస్కా పండుగ ముందే ఎరిగి శిష్యుల పాదములు గడిగి మీరు కూడా ఇలా చేయాలా, అందుకే నేను గడుగుతున్నాను మాదిరి అన్నాడు. పరిచర్య దూడ. తర్వాత మూడవది మనుష్య ముఖము వంటి ముఖము. లూకాసు వార్త అంతా చూస్తే లూకాసు వార్తలో అట్లా ప్రదర్శింపబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు అంటాడు. మనుష్య కుమారుడు పైకెత్తబడవలను 19:10 అనుకుంటా, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చాడు. లోక 19:10 అనుకుంటా వచ్చిన. కాబట్టి మనుష్య కుమారుడిగా ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి సంపూర్ణుడైన మానవుడిగా భూమి మీదకి వచ్చాడనే దానికి సాదృశ్యంగా కనబడుతున్నాడు అక్కడ. ఇప్పుడు మనము మానవులమైన మనము దేవుని సొత్తైన ప్రజలుగా ఆ జీవి మనకు నేర్పించేది అది. దేవుడేమో మనుషుడిగా కనబడతాడు, మనమేమో దేవుని కుమారులుగా చేయబడ్డాం. దానికి సాదృశ్య రూపం అది. రెండంతల సంగతులు అవి ప్రభు వైపు నుంచి అనగా. అందుకే మధ్యలో సింహాసనము, సింహాసనం చుట్టూ 4 జీవులు, వారి చుట్టూ 24 పెద్దలు, దానికి సాదృశ్యం. అదే ప్రత్యక్ష గుడారం కూడా, ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా అట్లనే మాదిరి. మధ్యలో మందసం, దాని చుట్టూ లేవీలు ఉన్నారు, బయట 12 గోత్రాల వారు
ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికి బయట 12 గుడారాలు వేసుకున్నారు. ఆయన ప్రత్యక్షత మారలేదు, ఆయన నమూనా మారలేదు. అయితే నిన్ను నన్ను లోపలికి తెచ్చాడు, లేవీలతో తెచ్చాడు, యాజకత్వం ఇచ్చాడు. ఆయన నిత్య ప్రధాన యాజకుడు అండి, నీకు నాకు ప్రధాన యాజకత్వం ఇచ్చాడు. చివరి జీవి పక్షిరాజు వంటి ఆ ముఖము కలదు. అందుకే యోహాను సువార్తలో ఉన్నత స్థలాలనే చూపిస్తాడు. భూలోక సంబంధాల గురించి ఎక్కువ రాయడు అక్కడ. ఆయన జన్మాన్ని గురించి కానీ, ఆయన పరిచర్యను గురించి కానీ, అంతా పరలోకమే. మొదలు పెట్టడమే పరలోకం. ఏమంటాడు ఆయన? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఆ మధ్యలో పుట్టినవాడు కాదు. మిగిలిన సువార్తల్లాగా ఆరంభము నుంచి ఆయన ఉన్నవాడే, కానీ వారి జన్మ నుంచి మొదలు పెడుతున్నారు. ఈయన అలా కాదు. యోహాను ముందు నుంచి ఉన్నవాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే. ఆయన ముందు వాక్కుగా ఉన్నాడు, వెలుగుగా వచ్చాడు, వెలుగుని గ్రహించలేదు. ఆ కారణాన్ని బట్టి ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యకి వచ్చాడు, నివసించాడు. అది చెప్తాడు ఆయన యోహాను సువార్త 1:14. మెటుకు పరలోక సంగతులే జీవాహారము నేనే, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చే జీవాహారాన్ని నేనే, జీవజలం జీవపానము నేనే అన్నాడు 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో. తర్వాత 11వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క మరియ మార్త వారింటి వద్ద పునరుత్థానమును జీవమును నేనే. పరలోక సంబంధమైన సంగతులు 15వ అధ్యాయంలో శిష్యులతో 11వ వంతు అంటాడు, ద్రాక్షావళిని నేనే. కాబట్టి ఈ సంగతులు ఆయన పరలోక సంబంధమైన సంగతుల్ని యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే నీవు నేను కూడా ఒక దినాన్ని అక్కడ ఉండాలి. అదే ఇక్కడ 19వ అధ్యాయంలో దానికి సాదృశ్యంగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. ఆ గ్రహింపుతో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయన స్తుతించుడి. కాబట్టి దేవుని స్తుతించే భాగ్యం ఎవరికి కలిగింది అనేది ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఎవరమైతే ఆయన దాసులుగా చేయబడ్డామో మొదటి అధ్యాయంలో చూస్తాం. ఆయన దాసుడు ఎవరు? మొట్టమొదటి దాసుడు ఎవరు అక్కడ చూపించింది? యేసుక్రీస్తే దాసుడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ఆయనే దాసుడు. అందుకే లూకా సువార్తలో కూడా ఆయన చెప్పినప్పుడు మనుష్య రీతిగా మనుష్య కుమారుడిని మనుషుడిగానే చూపించాడు. అదే మత్తయి అయితే రాజ వంశంలోనే తీసుకొచ్చాడు. అబ్రహాము దావీదని తెచ్చాడు. లోక అబ్రహాము తాగలేదు, ఇంకా వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళాడు. నోవాహు దగ్గరికి వెళ్ళాడు, ఇంకా వెనక్కి వెళ్ళాడు. ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు? ఆదాము వరకు వెళ్ళిపోయాడు. ఆదాము దేవుని కుమారుడు. ప్రతి మనుష్యుని కొరకే రక్షణ ఇచ్చిన నిమిత్తమై మనుషులలో నుండి పుట్టినవాడిగా ఆయన వంశావళి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? మంటితో చేయబడిన ఆదాము వరకు వెళ్ళిపోయింది. లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయం 23 నుండి 38 వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిని లూకా కూడా రాశాడు. 38వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడు? కేనాను ఎనోషును, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కంప్లీట్గా వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనుష్య కుమారుడుగా చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే మనుష్యుల్లో కంప్లీట్గా మంటితో చేయబడిన మనుష్యుడు అని చెప్పడానికి ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు? ఆదాము వరకు వెళ్ళిపోయాడు. అయితే రాజరికం గురించి చెప్తున్నాడు కాబట్టి మత్తయి ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? అబ్రాహాము నుంచి మొదలుపెట్టాడు. ఇవన్నీ కూడా మనం ఎరగాల్సిన సంగతి. మెటుకు ఇక్కడ చూస్తే ప్రభువుని స్తుతించే మనము ఆయన దాసులం. మొదట ప్రభువైన యేసుక్రీస్తు దాసుడిగా చేయబడ్డాడు. ఆయన ద్వారా యోహాను, తన దాసుడైన యోహానుకి ఈ ప్రత్యక్షత ఇవ్వబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ సంగతులు చూస్తాం. ఇప్పుడు నీవు నేను కూడా దేవుని దాసులంగా చేయబడిన కారణాన్ని బట్టి నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, మీరు కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి. 6వ వచనం ప్రకటన 19:6. విస్తారమైన జలముల శబ్దమును సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహంతో సమయం వచ్చినది, తను సిద్ధపరచుకున్నది. కాబట్టి ఇది మరొక
మెట్టు పైకి తీసుకెళ్తున్నాడు. పెండ్లి కుమార్తె సంఘమైన నన్ను గురించి మాట్లాడుతున్నాడు. తన భార్య పెండ్లి కుమారుడు ప్రభునేసుక్రీస్తు గొర్రెపిల్ల యొక్క భార్య తను తాను సిద్ధపరచుకుంది. ఆయన రక్షణ ఆయన ఇచ్చాడు. మనమే సిద్ధపరచబడాలా. దేని ద్వారా? ఆయన మనలో గురించిన పరిశుద్ధాత్మని ద్వారా, పరిశుద్ధ లేఖనాలు అన్నీ ఆయన ఇచ్చాడు. దేనితో సిద్ధపరచుకోవాలి ఆయన ఇచ్చాడు. ఏ రకంగా సిద్ధపడాలి ఆయన చెప్పాడు. కానీ సిద్ధపడవలసింది మనమే. తన్ను తాను సిద్ధపరచుకుంది. అది జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదము. 8వ వచనం, మరి ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు అముకీబడెను. కాబట్టి ప్రభు సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన సంగతులు ఇవి. మునుపు మన పాపపు మలినపు వస్త్రాలతో మనం ఉండినా వాటిని దేవుడు తీసివేసినాడు. పరిశుద్ధ వస్త్రాలు ఇచ్చాడు. ఆయనను మనం ఇంకా జీవము కలిగిన వారముగా ఉండి కూడా ఆ యొక్క ప్రేత వస్త్రాలు ధరించుకున్నాం. లాజరు వలె. లాజరును తిరిగి ఆ యొక్క సమాధిలో నుండి బయటికి దేవుడు పిలిచినప్పుడు జీవం ఉంది, ప్రాణం వచ్చింది, కానీ నడవలేడు, మామూలుగా మాట్లాడగలడు కానీ బయటికి స్వభావంగా కనబడలేడు. ఎందుకంటే ఆ ప్రేత వస్త్రం చేత చుట్టబడి ఉన్నాడు, మురికి వస్త్రాల చేత కట్టబడ్డాడు. మనం కూడా అనేక పర్యాయములు దేవుడు ఇచ్చిన రక్షణ ఇచ్చిన దేవుడు మనల్ని ఆయనలో ఆనందింపజేసిన అనేక పర్యాయములు ఈ ప్రేత వస్త్రములు మనం కూడా చుట్టుకునే కారణం చేత ప్రభువుని సంతోషంగా అనుభవించలేకపోతున్నాం. అయినప్పటికీ దేవుడు వాటి నుండి కూడా ఇచ్చిన విడుదలకు సాదృశ్యంగా వాటిని తీసివేసి ఏమిచ్చాడు? ఇప్పుడు పరిశుద్ధుల నీతి క్రియలనే ఆ సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వడే. వాడి పరిశుద్ధత నీకు నాకు ఇచ్చినాడు. వీటన్నిటిని బట్టి కృతజ్ఞులమై పాపము చేత మరణం చేత మన అపరాధముల చేత చచ్చిన మనలను దేవుడు తన రక్తంతో విమోచించాడు, పరిశుద్ధపరిచాడు. అంత మాత్రమే కాదు కానీ పరలోకంలో మాత్రమే కాదు, భూమి మీద కూడా యాజకత్వం ఇచ్చాడు. పరిశుద్ధ యాజకులు అంటున్నాడు. రాజులుగా యాజకులుగా చేశాడు. పరిశుద్ధ జనముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులతో కలిసి ప్రభువుని ఆరాధించాలంటే అర్థం ఏంటంటే వారిలో మనం ఉన్నాం. వాళ్ళు కేవలం మనకు రిప్రజెంటేటివ్స్ అనగా మన కొరకే మనల్ని చూపించే సాదృశ్యంగా అక్కడ ఉన్నారే తప్ప మనం కూడా వారిలో భాగం. కాబట్టి అది ఎరిగిన వారమైతే 4 జీవులుగా ఆయా రకాలుగా దేవుడు ప్రత్యక్షతలు, ఒకవేళ రాజుగా కావచ్చు, దూడగా కావచ్చు, పరిచారకునిగా కావచ్చు, మనుషుల వంటి వాడిగా రక్తమాంసంలో పాలువాడైనట్టుగా మనుష్య కుమారునిగా కావచ్చు, దేవుని మహిమ కలిగిన పక్షిరాజు వంటి ఉన్నతమైన పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారంగా ఆయన ప్రత్యక్షపరచుకోవచ్చు. నీకు నాకు ఎట్లా ప్రత్యక్షపరచుకున్నాడో, ఎవరికి ఎట్లా ప్రత్యక్షపరచుకున్నాడో అనుభవపూర్వకంగా దానిని బట్టి ప్రభుని ఆరాధించాలి. అబ్రాహాముకు ప్రత్యక్షపరచుకున్నాడు. అబ్రాహాముకు దేవుడు అంటే రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఏమని చెప్తాడు? మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్న వాటిగానే పిలిచివాడు అంటాడు అబ్రాహాం. ఎందుకంటే చూచాడు, అనుభవించాడు. మృతుల్లో నుండి మరలా పొందాడు ఇస్సాకుని అటు విశ్వాసముతో. కాబట్టి అక్కడేమి లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన. అది ఎరిగాడు, అనుభవించాడు. కాబట్టి దేవుడు అంటే ఏంటంటే అది చెప్తాడు. మరి నీ నా పరిస్థితిలో నీకు నాకు దేవుడు ఏమై ఉన్నాడు, అది మన వ్యక్తిగతంగా ప్రభువుకి మనకున్న సంబంధం. ఆరాధన అంటే మన మాటలు ఎంత బాగానే ఉండొచ్చు, హృదయం దేవునికి దూరంగా ఉంటే మన ఆరాధన దేవుడు స్వీకరించాడు. ఆ కారణాన్ని బట్టి నీకు నాకు ఏమై ఉన్నాడు, ఏం అనుభవించాం ప్రభువులో, ఏమి రుచించాం. నిజమే, రక్షణ రుచించాం, అంతవరకేనా? అనుదిన జీవితంలో ఏమి రుచిస్తున్నాం? ఒక్కసారి మన పాప క్షమాపణ కలిగింది, ఒక్కసారి ఒప్పుకున్నట్టు ద్వారా అంతటితో ఆగిపోయేది కాదది. అనుదిన మన యాత్రా జీవితంలో దేవుడు ఎట్లా భద్రపరుస్తున్నాడు, ఎట్లా తన యొక్క ఐశ్వర్యమైన సంగతులతో తృప్తిపరుస్తున్నాడు. ఆత్మ సంబంధమైనవి, ఒకవేళ భౌతికమైనవి కూడా, అయితే ప్రధానంగా ఆత్మ సంబంధమైన సంగతి. వేటి విషయంలో ప్రభు నిన్ను నన్ను ఇంకా నిలవబెట్టినాడు. అట్టి ఆయన దేవుని యొక్క మహాత్మ్యమును, దేవుడు మన ఎడల చూపినట్టు గొప్ప కృపను, ప్రేమను రుచించిన వారమైతే హృదయాంతరంగంలోని యథార్థమైన ఆరాధన ప్రభువుని స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లెలు, ఇంకెవరికి కాదు. అటు హృదయం కలిగిన వారమై, అటు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కలిగిన వారమై ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే ఈ యాజకత్వం ఇచ్చిన నిమిత్తమే ప్రధాన యాజకునిగా ఆయన చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకున్న వారమై తండ్రి యొక్క దేవునికి యథార్థంగా మన వ్యక్తిగత ఆరాధన సమాజంలో అర్పించుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. మొదటిగా సండే స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయులు ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా ప్రభుని ఆరాధించాడు.
447 447 పాట పాడదాం. కూర్చుండినవాడు
దేవుని వాక్యమను నామము గలవాడు రక్తములు ముంచిన వస్త్రము ధరించె రక్తములు ముంచిన వస్త్రము ధరించె గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి ప్రేమించి సంఘముకై ప్రాణం నీడే ప్రభు ప్రేమించి సంఘముకై ప్రాణం నీడే ప్రభు పరిశుద్ధ పరచుట కొరకై దానప్పగించుకొని పరిశుద్ధ పరచుట కొరకై దానప్పగించుకొని గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి యేసుక్రీస్తునే సంఘంబునకు శిరస్సు యేసుక్రీస్తునే సంఘంబునకు శిరస్సు వాక్యముదకము తోడా శుద్ధి పరచుచుండే వాక్యముదకము తోడా శుద్ధి పరచుచుండే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. పంతొమ్మిదవ అధ్యాయము 6వ వచనము 6-7 వచనాలు అందరం కలిసి చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు అందరం కలిసి చూద్దాం. ప్రకటన 19:6-7. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకునినది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వీటిని. 21వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరియు అందరం కలిసి, నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం అందరం కలిసి చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. నేను ఆరాధించటకై నీ ప్రజలంగా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. నేను రక్షకునిగా, ప్రభువునిగా మేము ఎరిగిన వారమే అనుభవపూర్వకంగా మాకు నీవు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన జీవితాన్ని బట్టి, అటు యోగ్యతను బట్టి ప్రభువుని స్తుతించుడి అని మేము కూడా వారితో కలిసి 24 పెద్దలు, 4 జీవులు, సింహాసనాసీనుని ఎదుట మేము కూడా సాగిలిపడి ఆరాధించిన నిమిత్తమై వారితో కలిసి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు.
మెట్టుకు పరిశుద్ధమైన బలలో పాల్పొందు నిమిత్తమై ఆరాధనలో భాగంగా మేము నీ బలను సమీపిస్తూ ఉంటుండగా దేవుని గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందుకు పిలిచినావు. వివాహ మహోత్సవం గురించి మాట్లాడుతున్నావు. సంఘం అనే నీ యొక్క శరీరం, నీ భార్యను గురించి మాట్లాడుతున్నావు. ఈ సంగతుల విషయమై నీవేమి గ్రహించవలనో నీ బల యొద్ద నేర్చుకుని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందు నిమిత్తమై సిద్ధపరచుకొని సరైన రీతిలో నీకు గ్రహింపు గుర్తెరిగి నీ శరీర రక్తాలను సమీపించిన కృపనిమ్మని నిలబడిన దాసు నీ చేతికి అప్పగిస్తూ వ్యర్థమైన ప్రతి మాట నుండి దూరపరిచి అవసరమైన దానిలో ఏది పోగొట్టుకుని ఆత్మవశంలో ఉంచుకుని మీరే మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు ప్రభు రక్షకుని ప్రార్థించి పెడుచున్నాను తండ్రి. మనం చదివిన లేఖనాలు చూస్తే వాటన్నిటిలో కూడా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రారంభం నుంచి దేవుని ఉద్దేశములు, దేవుని నమూనా ఒక్కటే. అయితే మనం వాటిని భౌతికంగా వేరు చేసి పాటల్లో కూడా అలాగే చేస్తాం. మనం భౌతికంగా వేరు చేసి కొన్ని పాటలు కొన్ని వాటికి అనుకుంటాం. అందుకే ఒక్కొక్కసారి కొన్ని పాటలు పాడితే ఇవి చావప్పుడు పాడాలి కదా అంటారు. నిజానికి అలా కాదు. నిరీక్షణ కలిగిన వారు పాడే పాటలవి. వాటన్నిటిలో కూడా నిత్య సంకల్పం ఉంది. అంటే ఈ లోకానికి సంబంధించిన సంగతులు మాత్రం కాదవి. అందుకే స్పష్టంగా అపోస్తలులేమి, దేవుని వాక్యం ఇచ్చిన పరిశుద్ధులందరూ ఈ సంగతులు ముందుగానే జ్ఞాపకం చేశారు. అందుకే మనం చదవబడిన లేఖనం కూడా చూచాం. పెండ్లి కుమార్తె లేదంటే గొర్రె పిల్ల యొక్క భార్యను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ఆయన భార్య 7వ వచనం, తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కాబట్టి యోగ్యత దేవుడు నీకు నాకు ఇచ్చినాడు. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. 7వ వచనం 19వ అధ్యాయం. కాబట్టి దీని ద్వారా మనం ఎరగవలసిన సంగతి ఏమంటే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుని బట్టి ప్రభుని స్తుతించినాం. అంతేకాదు ప్రభు మనల్ని భద్రపరుస్తున్న ఆయన భద్రతను బట్టి కూడా ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఆయన మనల్ని సంఘములో పెట్టి లేదంటే బండ మీద నిలువబెట్టి అడుగులు, మన పాదములు, మన అడుగులు స్థిరపరిచాడు. ఆ కారణాన్ని బట్టి మనం ఇంకా బయట వాళ్ళం కాదు అంటాడు అపోస్తలుడైన పౌలు కూడా. మీరు ఇంకా పరదేశులు, పరజనులను, పరదేశులు అయ్యండక ఎవరు మీరు? దేవుని ఇంటివారు, దేవుని పట్టణస్థులు మీరు. చూడండి ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీ పత్రిక 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను, పరదేశులను అయ్యుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, దేవుని ఇంటివారు మీరు. దేవుని ఇంటివారని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇంటి నుంచి మీరు బయటికి తీసుకొని రాబడ్డారు. ఇప్పుడు ఆ ఇంటికి చెందినవారు మీరు కారు అని దేవుడు చెప్పేది. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, మీ తండ్రి ఇంటిని, మీ స్వజనమును వాడు మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. కాబట్టి అపవాది యొక్క ఊరిలో ముందుంచబడ్డాం. మునుపు అపవాది యొక్క బానిసత్వంలో ఆ ఇంటి వారి ఉన్నాం. అయితే ప్రభు మనలను అక్కడ నుండి వేరు చేశాడు. ఆ అపవాది యొక్క అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. అందు నిమిత్తమై మీరే నా ఇల్లు అంటాడు కదా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడు? హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు, ఇంటివారముగా. మరొక మాటలో ఇంటివారం అనేదాన్ని ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? ఆయన భార్య అంటున్నాడు. ఇంటివారం అంటే ప్రభు యొక్క భార్య. కాబట్టి ఆమె ఏం చేసుకోవాలంటే తన్ను తాను సిద్ధపరుచుకుంది. అది మనం 19వ అధ్యాయంలో చూచాం. 21వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? ప్రకటన గ్రంథంలో 2వ వచనంలో, ప్రకటన గ్రంథం 21:2, మరియు నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము
తన భర్త కొరకు అలంకరింపబడింది. కాబట్టి ఈ సిద్ధపాటు ఎవరి కొరకంటే భర్తకు అనుకూలముగా ఆయన కొరకైన సిద్ధపాటు. రాణి ఎస్తేరు కూడా రాజు కొరకే ఆమె సిద్ధపాటు. ఎందు నిమిత్తం అంటే అనేకమైన సంగతులు ఇవ్వబడ్డాయి. ఏవైనా ధరించుకోవచ్చు, ఏ ఆభరణాలు అన్న వారి ఇష్టం. ఇంకా ఆ నిర్ణయించబడిన వారిలో వారికి ఇచ్చుటకు అధికారం కలదు మరి తీసుకోవడానికి. కానీ ప్రభువు చేత లేదా రాజు చేత అంగీకరించబడాలంటే మాత్రం అక్కడ రాజు ఇష్టమో మెరగాల. మనం రాజుకి ఏమి ఇష్టమో, రాజు దృష్టికి ఏది అంగీకృతమో అది ఎరిగితేనే, ఆ ప్రకారం ధరించుకుంటేనే ఆమె తీసుకుని రాబడిన దానికి అర్థం ఉంటుంది. మిగిలిన వారి వలె ఇప్పుడు కనపడలేదు, ఇప్పుడు వస్తువులు కనపడుతున్నాయి, ఇప్పుడు అలంకారాలు కనపడుతున్నాయి, అవి రాజా గృహం నుంచి తీసుకుని రాబడ్డాయి కాబట్టి ఇంత విలువైన వారు ఎప్పుడు తీసుకుని ఉండరు, ధరించుకుని కూడా ఉండరు. ఎందుకంటే ప్రత్యేకమైనవి. ఆ కారణం చేత ఆ కొంత సమయం వారు ఆనందించిన నిమిత్తమే వారు ధరించుకుంటే, నిత్యము వాటి మీద అధికారం ఉండే రాణి స్థానాన్ని వారు ఏం చేస్తారు? కోల్పోతారు. ఇదే మనకి ఎత్తబడే సంఘానికి నిలిచుండే, ఈ లోకంలో సంఘమని పిలువబడి తమకు తాము పిలుచుకొని ఎత్తబడకుండా ఉండిపోయే సంఘానికి, సంఘముగా ఆ మాట వారు అనిపించుకుంటున్న దానికి తేడా అది. ఎత్తబడే సంఘం అయితే ప్రభు మీద దృష్టి పెట్టుకొని ప్రభువుకు అంగీకృతంగా ఉండే నిమిత్తమై ఏది ఇష్టమో హేగే చెప్తాడు. హేగే అంటే పరిశుద్ధాత్ముడు. తనకు తాను ఏది స్వీకరించడానికి, అంటే తన మహిమ వెతుకువాడు కాడు, నపుంసకుడు. ఆ స్త్రీల నుండి, ఆ కన్యకుల నుండి తన కొరకు ఏమి ఆశించాడు. ఎందుకంటే ఆయన నపుంసకుడు. పరిశుద్ధాత్ముడు కూడా ఆయన దేవుడై ఉండి తన స్వకీయ మహిమ ఆయన వెదకడు. ఎవరి ఆత్మ అయితే ఆయన ఉన్నాడో, ఎవరిని మహిమపరచుటగా ఆయన దిగి వచ్చాడో ఆయనలో నుండి ఆయన ఇష్టమును మనకు చెప్తాడు. అంతే పరిశుద్ధాత్మ దేవుడు, అంతే ఆయన చేసే పని. కానీ ఆయన దేవుడు, అది గమనించాలి మనం. సర్వాధికారం ఆయన కూడా ఉంది. ఆయన దేవుడు. ఏ రీతిగా సర్వాధికారం కలిగి ఉండి నీ నా కొరకే రిక్తుడిగా, బలహీనుడిగా సిలువలో ప్రభు కనపడ్డాడో ఆయన జయించగలడు. కానీ నీ కొరకే, నా కొరకే సిలువకు అప్పగించుకున్నాడు. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. కాబట్టి అలాగే పరిశుద్ధాత్ముడు కూడా నిన్ను నన్ను ఆయన ఎదుట నిలువబెట్టి నిమిత్తం ఒక దినాన ఎట్లా మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టి నిమిత్తమై, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఎద్దుకు మనం తెచ్చి నిమిత్తమై, మన మనస్సాక్షికి వచ్చిన ప్రతి కల్మషం నుండి శుద్ధీకరించిన నిమిత్తమై ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబెట్ట అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే పత్రికల్లో దాని గురించి మన హృదయాల్లో నివాసం చేస్తున్నాడు. ఆయన బోధిస్తాడు. అయితే సిద్ధపరచుకోవాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంది. ఇక్కడేమో రాయబడింది 2వ వచనంలో 21వ అధ్యాయము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురు నుండి దిగివచ్చుట, సిద్ధపడి దిగివచ్చుట, అది మనం గమనించాలి. కాబట్టి ఆ సిద్ధపాటు ఎక్కడ? ఈ లోకంలోనే. ఆ సిద్ధపాటును గురించిన పరీక్షే పరిశుద్ధమైన బలత నియమనం చేసుకునేది. అలంకరించబడుతున్నాం. ఆయన పరిశుద్ధమైన వస్త్రములు ధరింపజేశాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు, నీతిని పైబట్టి ఇచ్చాడు. ఆ పెండ్లి విందులో పెండ్లి వస్త్రం లేక మనం వెళ్ళకూడదు అక్కడికి. అందునిమిత్తం వాడనండి ధరింపజేశాడు. అయితే పెండ్లి కుమార్తెగా ఉండాలంటే, ప్రభుత్వ సదాకాలం ఉండాలంటే నీవు నేనే సిద్ధపరచుకోవాలి. దానికి కావలసిన ఆభరణాలు, అలంకారములన్నీ పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తాడు. పరిశుద్ధ లేఖనంలో నుండి అన్నీ ఉన్నాయి. అయితే దేవునికి ఏది ఇష్టమో పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు? హేగే ఆయనకి అప్పగించుకుంటే చెప్తాడు. అయ్యా రాజుకి ఏమి ఇష్టం నాకు చెప్పి నేను ధరించుకుంటానంటేనే చెప్తాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తాను, నాకు అది కావాలి ఇది కావాలంటే అవి ఇస్తాడు, నీ ఇష్టం. అయితే సిద్ధపరచుకున్నట్టు గురి మన చేతిలోనే ఉంది. అందుకే గలతీ 5:1 ఏమంటాడు? ఈ స్వాతంత్ర్యం అని గ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకోవద్దు. ఈ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు ఏదో చేసుకోవద్దు. ఆత్మ విషయమే ప్రయాసపడండి. శరీరం ఆత్మ, ఆత్మకి శరీరం ఎప్పుడు విరోధమే. శరీరం ఎప్పుడు బలహీనమే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీరు
శరీరేచ్ఛను నెరవేర్చారు అంటాడు. అందుకే కాబట్టి ఇది మనం ఎరిగిన వారమై మనల్ని సిద్ధపరచుకోవడం అంటే ఏదో భౌతిక సంబంధమైన అలంకారాలు కాదు ఇవి. ఇప్పుడు ఆయన మనలో ఆశించిన ఫలం ఫలించాలి. ఆత్మఫలం ఏమనగా అంటాడు కదా గలతీ పత్రికలో, అక్కడే అంటాడు 5వ అధ్యాయం. అయితే ఆత్మఫలం ఏమని అది ఫలించాలి. అట్టి ఆభరణాలు ధరించుకోవాలి. మనం సిద్ధపరచుకునేవి అవి. ప్రభు ఇచ్చే వేరే, రక్షణ, నీతి, ఈ వస్త్రాలు వేరే. అయితే మనకు మనం సిద్ధపరచుకోవాల్సినవి, మనకు మనం ఫలించాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. వాటిని సిద్ధపరచుకుంటేనే ప్రభుత్వం మనం రాగల మధ్యాకాశానికి. ఆ సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తెల్లో మనం ఉంటాం. అందుకొరకే ప్రభు బల్యత. అందుకే ఆయన ఎక్కడ చెప్పినా అదే చెప్తాడు. పౌలు కూడా భార్యాభర్తలకు కాదు ఆయన చెప్పింది అక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో. అయితే స్త్రీలారా అంటాడు, అటువలే పురుషులను ఈ సంగతులు మాట్లాడతాడు. అవి సాదృశ్యానికే వారికి. 22వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడు? అయితే ఏమన్నాడు? ఈ మర్మము గొప్పదైతే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి ఆయన చెప్పేదంతా అదే. క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తున్నాడు. భౌతికంగా వీటి కొరకు మాత్రం కాదు. అయితే ఇది కూడా అవసరం. అయితే నిత్యత్వంలో ప్రభుత్వ సదాకాలం ఉండే నిమిత్తమై మనకు అవసరమైన సంగతి ఏమంటే పరలోక రాజ్యంలో ప్రభుత్వ సదాకాలం ఉండట. ఈ లోకం మట్టికే కదా, అది కూడా అవసరం. సాదృశ్య రూపకంగా పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండాలి, ఓకే. కానీ అంత మట్టు కాదు, అది నిత్యత్వం ఉంది. అయితే ఇది మర్మం అంటాడు. అందుకే ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్తున్నా. అదే పౌలు భయపడుతున్నాడు. అందుకే ఈ పవిత్రురాలైన కన్యకగా క్రీస్తు ప్రదానం చేయబడిన ఈ కన్యక కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11 మొదటి నుండి చదవండి. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలని కోరుచున్నాను. ఎందుకంటే ఇది కొంచెం కష్టతరమైన మాటలు వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బందికరమైన మాటలవి. ఆ కారణం చేత దేవుడు వారితో పౌలు ద్వారా మాట్లాడిస్తున్నప్పుడు శరీరాన్ని బట్టి మాట్లాడుతున్నానేమో అని మీరు అభ్యంతరపడతారేమో, సహించండి. ఎందుకు? 2వ వచనం, దేవాశక్తితో మేడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరిపబడి క్రీస్తు ఎడలైన సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని. కాబట్టి వాడు తొలగిస్తాడు ఎట్లయినా. దేని నుండి? భౌతికంగా వాడు ఏం చేయలేడు. అయితే మనస్సును జడగొడతాడు, మనస్సును కొడతాడు. జాగ్రత్తగా ఉండండి. అవ్వను కూడా భౌతికంగా ఏం చేయలేడు, మనస్సును పాడు చేశాడు. ఆమె పవిత్రురాలు, ఏ యుక్తి తెలీదు, ఏ కళంకం లేని స్త్రీ ఆమె. అలాంటప్పుడు తన భర్త యొద్ద ఆమె లేని సమయాన్ని చూచాడు. ఒక్కదే కనబడింది, బలహీనం కనబడింది. వెంటనే మోసం చేశాడు. ఇప్పుడు చక్కని మాటల చేత మోసపరచువాడు అంటాడు. అందుకే కొలస్సీ పత్రికలో ఇప్పుడు కూడా బయట నుంచి ఏమి బయట సంగతుల ద్వారా కాదు అపవాది మోసం చేసేది. వాక్యంలో నుండే, ఆత్మకు అప్పగించుకొని వాక్యంలో నుండి, అక్షర సంబంధమైన వాక్యంలో నుండి మోసం చేస్తాడు. అదే జ్ఞాపకం చేస్తుంది అక్కడ. కాబట్టి అక్షరానుసారమైన మాటలు, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో అదే చెప్తాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను. ఇదే వాక్యం అంటే సరిపోదు. ఇదే వాక్యము, ఈ వాక్యం ద్వారా మనకి నాశనము, నష్టం వచ్చేది కూడా ఉంది. ఎలాంటప్పుడు? ఆ వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు, ఆ వాక్యానికి అర్థం చెప్పే పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో మనం లేనప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు అర్థం చెప్తాడు? మనం లోబడితేనే చెప్తాడు. ఆ వాక్యాన్ని గైకొనే వారికి అర్థం చెప్తాడు, లేకపోతే చెప్పడు ఆయన. మనం ఆయనకు అప్పగించుకోవాలా, దేవునికి లోబడి ఉండాలా. మాటిమాటికి అదే చెప్తారు. ఈ అపవాది అనేవాడు వాడిని ఎదిరించాలంటే వాడు ఖచ్చితంగా వస్తాడు మన దగ్గరికి, రాకుండా ఉండడు. ఇక్కడ దేవుని ప్రజలతోనే మనకి పని. ఎట్లయినను తొలగించాలి. ఎట్లయినా ఏ విధము చేతనైనా సరి అయిన మార్గం నుండి మనస్సును చెరపాలనే చూస్తాడు.
దానికి రకరకాలైన మార్గాలు ఎంచుకుంటాడు. ఇప్పుడు అపవాదిని ఎదిరించాలంటే పరిశుద్ధాత్మనికి లోబడకుండా అపవాదిని ఎదిరించలేం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే వాడే విజయం పొందుతాడు. మనం పారిపోవాల్సి వస్తుంది ఆ పరిస్థితులను బట్టి. పరిస్థితులు కలుగజేస్తాడు వాడు. గర్జించి సింహం వల్లే వస్తాడు కానీ వాడు మనల్ని ఎవరిని మృంగుదనాన్ని చూస్తాడు కానీ మృంగలేడు, మనల్ని ముట్టుకోలేడు. ఎందుకంటే మనం ప్రభు రక్తం ద్వారా విమోచింపబడిన వారం. ఆయనలో ఉన్న కారణాన్ని బట్టి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. కాబట్టి ఆల్రెడీ అపవాదిని జయించిన క్రీస్తును మనం ధరించుకుంటే క్రీస్తును ముట్టలేడు వాడు. అయితే ఏం చేయగలడు? గర్జించి క్రీస్తులో నుండి బయటకు తీసుకొస్తాడు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో నుంచి బయటకు వచ్చావో అప్పుడు వాడు నిన్ను ముడతాడు. లేకపోతే వాడు నిన్ను ముట్టే అవకాశం లేదు, నన్ను ముట్టే అవకాశం లేదు. క్రీస్తులో నేనున్నంత కాలము మనం ముట్టుకోవాలంటే ముందు ఎవరిని ముట్టుకోవాలా? ప్రభువుని ముట్టుకోవాలి. ప్రభువుని ముట్టుకోలేడు వాడు. ప్రభువు అపవాదిని జయించాడు సిలువలో. అయితే మనకు మనంగా క్రీస్తులో నుంచి బయటకు వస్తే తప్ప అపవాది మనల్ని ముట్టుకోలేడు. అది గుర్తిరుగు నిమిత్తమే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ అపవాది నిన్ను గర్జించిన శబ్దాలు వినబడతాయి. కాబట్టి బయట ఉన్న శబ్దాలు లోపల వినబడతాయి, అందులో సందేహం ఏం లేదు. ఎంతైనా సమీపించగలడు కానీ ప్రభువుని దాటి మన దగ్గరికి రాలేడు. ఎవరి దగ్గరికి? క్రీస్తులో నిజముగా నీవు ఉంటే నేను ముట్టుకోలేడు. నిజముగా లేకుండా క్రీస్తుని ధరించుకున్నానని చెప్తే మనం బయట ఉంటాం, అపవాది మనల్ని ముట్టుకోగలడు. అయితే ప్రభు అప్పటికీ సహాయం చేస్తాడు. ఎందుకంటే మీలోనున్న క్రీస్తు ఆయన బయటికి వెళ్ళడు. ఎవరైనా పరిశుద్ధాత్మదేవుడు ఆయన బయటికి వెళ్ళడు. ఆయన విమోచనా దినం వరకు ఆయనలో ముద్రించబడ్డాం, ఆయన మనలోనే ఉంటాడు. మనం క్రీస్తులో నుంచి బయటకు వచ్చినా ఆయన మనలో నుంచి బయటకు వెళ్ళదు. మనం గమనించాలి. మనం అనేక పర్యాయములు మన అవిధేయతను బట్టి, మన అక్రమాన్ని బట్టి క్రీస్తులోని బాప్తిస్మం పొంది క్రీస్తులో ఉన్నాం. అది కొన్ని కారణాలను బట్టి, పరిస్థితులను బట్టి మనము క్రీస్తులో నుంచి బయటికి రావచ్చు. కానీ మన తప్పిదాలు ఉండొచ్చు, కానీ మన వైపు లోపం ఉండొచ్చు, కానీ ఆయన లోపం లేనివాడు, ఆయన నమ్మకమైన వాడు. పరిశుద్ధాత్మను మనలో నుంచి బయటికి వెళ్ళడు, దుఃఖపడుతూ అలానే ఉంటాడు. ఆ కారణం చేత ఎప్పుడైతే ప్రభుని వేడుకుంటావో వెంటనే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. యోహాను పత్రికలో అదే చెప్తాడు 4వ అధ్యాయంలో. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, మరలా సమకూరుస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ క్రమాన్ని ఎప్పుడైతే మనం ఎరగకుండా ఉంటామో, పరిశుద్ధాత్మని యొక్క గమనిక తెలియక, పరిశుద్ధాత్మ అంటే కేకలు వేసేవాడు, అరుపులు పుట్టించేవాడు, స్వస్థతలు ఇచ్చేవాడు అనుకుంటాం. స్వస్థతకి పరిశుద్ధాత్మనికి సంబంధమే లేదు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి, ఆ ప్రభావాన్ని బట్టి స్వస్థతలు. ఆయన కూడా ఆ నామాన్ని బట్టి బాగు చేశాడు ఆయన లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఆయన నామ ప్రభావాన్ని బట్టి ఏమైనా చేయొచ్చు. స్వస్థతలు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఆయన నామాన్ని బట్టి ఏమైనా ఇస్తాడు. ప్రవచనాలు కావచ్చు, దయ్యములు వెళ్ళగొట్టు కావచ్చు, అన్నీ జరుగుతాయి. అయితే ఆత్మ సంబంధమైన నీ సాక్ష్యమును భద్రపరుచుకోవాలంటే, సాక్షిగా జీవించాలంటే మాత్రం ఆ నామము బట్టి కాదు. ఇప్పుడు అందుకే రెండూ చెప్తాడు ప్రకటన గ్రంథంలో. దేవుని వాక్యమును బట్టి తామిచ్చిన సాక్ష్యం, రెండు చాలా ప్రాముఖ్యం. ఆ సాక్ష్యం అంటే దేవుని ఆత్మ ద్వారానే. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, అదే సాక్ష్యం. కాబట్టి మీరు ఆయన నామమును ప్రచురించుదురు. కాబట్టి సాక్ష్యం ఇవ్వాలంటే, సాక్షిగా జీవించాలంటే పరిశుద్ధాత్మని శక్తి అవసరం. స్వస్థతలకు కాదు, అవన్నీ చాలా సులభం. ఒక చచ్చిపోయిన లేపాలన్న సులభమే, ఆయన నామాన్ని బట్టి లేపొచ్చు. అటు విశ్వాసం ఉంటే, అటు వరం ఉంటే లేపొచ్చు. అది పెద్ద శక్తి మనం పొందిచ్చేది కాదు అది. అయితే సాక్షిగా ప్రభు కొరకు జీవించాలంటే మాత్రం ఖచ్చితంగా శక్తి అవసరం. మనల్ని మనం మన మనసుని స్వాధీనాలు పెట్టుకోలేం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి దాని నుంచి విడిపించిన, ఆ యొక్క వ్యాధి నుండి తప్పించిన నిమిత్తమై అటువంటి హృదయాన్ని ప్రభు నాకిమ్ము, నా కుమారుడని హృదయము ఆయన బాగు చేసుకుంటాడు. ఆయన దాన్ని క్రీస్తు మనసిస్తాడు, ఆయన వల్ల జీవించేస్తాడు. అందుకే అపవాదిని ఎదిరించాలంటే, ఎదిరించవలసిన స్థితి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ మీద మనం దృష్టి పెట్టినప్పుడు. అది తప్పేం కాదు. అయితే అపవాదిని ఎదిరించే విషయంలో వాడు వచ్చినప్పుడు వాడిని ఎదిరించాలంటే మొదట ఏం చేయాలా? కాబట్టి దేవునికి లోబడిండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. ఈ క్రమాన్ని మర్చిపోయి
మొదటి వాడిని ఎదిరిస్తే, మనం దేవునికి లోబడకుండా మనం వాడిని ఎదిరిస్తే, మనము చూస్తాం కదా, అపొస్తలుల కార్యాల్లో చూసాం, అనేక చోట్ల వృత్తాంతాలు ఉంచబడ్డాయి. దేవునికి లోబడని కారణాన్ని బట్టి వాడే గెలుస్తాడు. నేను పౌలుని ఎరుగుదును, క్రీస్తుని ఎరుగుదును, మీరెవరు అంటాడు. కాబట్టి ఆ కారణం చేత మనం కూడా క్రమం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎస్తేర్ ఎట్లా హేగేకు లోబరుచుకుంది అంటే అప్పగించుకుంది. రాజుకి ఏది ఇష్టమో అవే ధరించుకుంటా. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ప్రభువుకి ఇష్టమైన సంగతులు వాక్యంలో నీకు నాకు చెప్పినాడు, మనం గైకునడానికి ఇష్టపడ్డామో ఆయన వల్లే మార్పు చెందుతాం. అందులో పెద్ద వింతేమి కాదు. అయితే ప్రభువే నడిపిస్తాడు. అది మన శక్తి కాదు. అది మన శక్తితో మన భక్తితో ప్రభుని ఆయనకి ఇష్టంగా జీవించ కోరితే అది మన వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్ళిన, ప్రభు నేను ఎంత కష్టపడ్డాను కాబట్టి నువ్వు నాకు ఇవ్వాల్సిందే బహుమానం అంటాం. అది కాదు ప్రభు ఇచ్చేది. నీ కష్టం కాదు, నా కష్టం కాదు ప్రభు కోరేది. దేవుని ఇష్టత, దేవునికి ఇష్టలై ఉండాలా. మరి ప్రభువులకు అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని ఏం పొందాడు? సాక్ష్యము పొందెను. కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి దేవునికి ఇష్టడై ఉండేనే సాక్ష్యం అంటే పరిశుద్ధాత్మని శక్తి లేనిదా సాక్ష్యం పొందలేము. కాబట్టి మనకు చాలా ప్రాముఖ్యం అది. చివరి దినాల్లో ఉన్నాం, ప్రభు సమీపంగా ఉన్నాడు, అపవాది కూడా అంత సమీపంగా ఉన్నాడు మనకి. వాడు ఏదో రకంగా ఎవరిని మింగుదానికి గర్జిస్తున్నాడు. కొంతమంది ధనాపేక్షను చూపిస్తాడు, కొంతమందికి వేరే వేరే సంగతులు చూపిస్తాడు, వారికి కడిపే వారికి దేవుడు అన్నట్టు కొంతమందిని చూపిస్తాడు, కొంతమందికి భక్తే దేవుడు అన్నట్టు చూపిస్తాడు, దేవుని విడిచిపెట్టి భక్తి. కొంతమందికి వాక్యమే ఏమి లేకుండా, ఆత్మ లేకుండా. అందుకే అక్షరము కాదు, దేనికి పెడితే దానికి వాక్యంలోనున్న లేఖనాలను చూపించి మాట్లాడడం కాదు, దాని కాంటెక్స్ట్ చూడాలా, దానికి సరైనదే కదా. అంతే మన ఇష్టం వచ్చినట్టు కాదు, మనం మలుచుకోవడానికి కానే కాదు. వాక్యం దాని కొరకు కాదు, మనల్ని మనం సమర్థించుకోవడానికి కాదు. వాక్యం ఆత్మ ద్వారా వాక్యంలో నుండి ప్రభువుని చూసి ప్రభువులే మార్పు చెందిన నిమిత్తమై. అందుకే ప్రవచన సారం యేసుని గుర్చిన సాక్ష్యము అది మనం గుర్తిరగాల. సరే, గొర్రెపిల్ల యొక్క పెండ్లి వివాహోత్సవం కొరకే భార్యగా నిన్ను నన్ను మనమే సిద్ధపరచుకునే యోగ్య దేవుడు ఇచ్చాడు. ఆయన సిద్ధపరచుట కాదు, మనమే సిద్ధపరచుకోవాలా. ఆ పరిశుద్ధుల నీతి క్రియలు ధరించాలా. ఆ సత్క్రియలు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేటుకే మీరు ఏర్పరచబడిన వారు. రక్షణ అయితే ఉచితం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు కనుక ఆవిడ దాన్ని చెప్పడం వీలు లేదు. ఇది దేవుని వరమే అంటాడు. దేవుని వరమైన ప్రభువైన యేసుక్రీస్తుని యోహాను సువార్త 4వ అధ్యాయంలో నేను దేవుని వరమును అదే చెప్తాడు. నువ్వు దేవుని వరమును దాహమునికి నిన్ను అడుగుచిన వాడెవడు అది ఎరిగి ఉంటే నీవు అడుగుతావు ఆయన్ని, నేను నిన్ను అడగడం కాదు. అది చెప్తాడు దేవుని వరం యేసుక్రీస్తు ప్రభు. ఇంకా దేవుని వరం ఏంటంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో చెప్పబడుతుంది, పరిశుద్ధాత్మ అను. ఈ వరం వేరే, పరిశుద్ధాత్మని శక్తి వేరే, వరం వేరే. ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మదేవుడు ఒక్కడే. పరిశుద్ధాత్మ వరం అందరికీ ఇవ్వబడుతుంది. ఎవరందరికీ? ఆ 38వ వచనంలో ఏం చేస్తారో వారందరికీ. క్రీస్తు చేసిన పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు చేసిన బాప్తిసం పొందితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మల వరం పొందుతారు. అందరికీ అది. కాబట్టి పరిశుద్ధాత్మని శక్తి కూడా అందరికీ. నీవు కోరుకుంటే నీకు వస్తుంది, నీ ప్రభుని అడిగితే నీకు దయచేస్తాడు. దేనికి అది? సాక్షిగా జీవించిన నిమిత్తమై, ప్రభు వలె మార్పు చెందిన నిమిత్తమై. అదే లేఖనాలు. కాబట్టి ప్రభు వలలో పాల్పుచ్చుకొనక ముందు ఈ గమనికతో పాల్పంచుకుందాం. మొట్టమొదటి మనం గుర్తించాల్సింది, మనమే సిద్ధపరచుకోవాలి. మనం రక్షించింది ప్రభువే. రక్షణ కార్యం కొరకే సిలువలో కార్యం జరిగించింది ఆయనే. ప్రభు మనకు అర్థమయ్యే దాని నిమిత్తం ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చింది ఆయనే. సిలువ కార్యం అంతా చేసింది ఆయనే. లేఖనాలు ఇచ్చింది ఆయనే. పరిశుద్ధాత్మని హృదయంలో పెట్టింది ఆయనే. సిద్ధపరచబడవలసింది, సిద్ధపరచుకోవాల్సింది మాత్రం నీవే. స్వాతంత్రం ఇచ్చాడు. పరీక్షించుకోవాల్సింది నీవే. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాల్సిందే. పక్కన పరీక్షించడం కాదు, అటువన్నీ నేను పరీక్షించడం కాదు. ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలా. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. 11:28 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కాబట్టి ప్రతి మనుషుడు ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలా. ప్రభు రాకడ కొరకు ఎవరికి వారు సిద్ధపరచుకోవాలా. సిద్ధపరచబడిన సంఘంలో నేను ఉండాలంటే సామాన్యం కాదు క్రైస్తవ జీవితం అంటే. రక్షణ ఉంది, పరలోకానికి వెళ్తానంటే అయ్యేది కాదు. ప్రభు అంత పరిశుద్ధుడు. పరిశుద్ధ జీవితం జీవిస్తేనే పరలోకం.
రక్షణ పొందాను పరలోకంకి వెళ్తానంటే అయ్యే పని కాదు. ఇది దుర్బోధ, అది తప్పుడు బోధ. అది లేదంటే దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళేది కాదు. వ్యక్తిగతం, మనకు మనమే, మన జీవితాన్ని బట్టే అది. జీవితంలో పరిశుద్ధత లేనిదే ఎవడు ప్రభువుని చూడలేడే. దేవుని వాక్యమే చెప్తుంది కదా. అలాంటప్పుడు ఏ రీతిగా ఒకసారి రక్షణ పొంది ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తే పరలోకానికి వెళ్తాను ఏ రీతిగా అనుకుంటాం మనం? ఇది వాక్యమే కదా, నిత్య జీవం ప్రభువులో మాకుంది, రక్షణ మాకు కలిగి ఉన్నామంటే అయ్యేది కాదు. అది వాక్యంలోకి ముక్క పట్టుకుని వెళ్ళేది కాదు. నిత్య జీవం అంటే లేఖనాలను అన్నింటినీ చూడాలా, సంపూర్ణతలోకి వెళ్ళాలి. అదే ప్రభు కోరుకునేది. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలిగినట్లు, దాని కొరకు ఈ పరిచర్య ధర్మం అంతా. కాబట్టి క్రీస్తు కలిగిన, లేదంటే క్రీస్తు గూర్చిన, కుమారుని గూర్చిన సంపూర్ణతలోనికి నేను వచ్చి నిమిత్తమై సంఘములో ఈ రకమైన పోషణ నీకు నాకు ఇవ్వబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్య పిల్లలు మనం పరీక్షించుకుందాం. మన సిద్ధపాటు ఏ రీతిగా ఉంచబడింది? ఆయన ఎలా జీవించాడు ఈ లోకంలో? ఆయన శరీరం ఎట్లా జీవించింది? అలాగునే నీవు నేను జీవించిన నిమిత్తమై ఆయనను చూపిస్తున్నాడు లేఖనాల్లో. మనం ప్రభువుని చూసేదానికి బదులుగా వాక్య జ్ఞానాన్ని అనేక సార్లు చూడొచ్చేమో. ఏదో ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించినందువల్ల ఏదో అవుతుంది అనుకుంటాం. ఏమవుతుంది? దానివల్ల మన హృదయం మార్పు చెంది మన శరీరాలు ప్రభుకు ఇంకా ఎక్కువగా అర్పించుకునే ద్వారా సమీపస్థులంగా చేయబడి ఆయన వల్ల మార్పు చెందితేనే తప్ప ఇది దేనికి ఉపయోగపడదు? మన ప్రార్థనా జీవితం కానీ, మనం వాక్యం ధ్యానించడం కానీ. అయితే అవి కాదా, తప్ప అంటే కాదు, అవి చేయాలా. ప్రభువుని సమీపించిన నిమిత్తమే ఒక మార్గమే కానీ ప్రభువుని చూచుట, ప్రభు వలె మార్పు చెందుట, అది చాలా ప్రాముఖ్యం. ప్రభు వల్ల దాని కొరకే ఏ రీతిగా మార్పు చెందుతున్నాం? వేరే క్రమమా? ప్రభు వలె ఉన్నావా? పరిశుద్ధాత్ముడు అన్ని సహాయం చేస్తాడు. అది మనం కొలబద్దగా పెట్టుకోవద్దు. మనం అడిగింది అన్నీ ఇస్తాడు ఆయన. ఏది అడిగినా ఇస్తాడు. ఏ ఆభరణం కావాలంటే ఆభరణం ఇస్తాడు. కొలబద్ద అది కాదు. ఈ నా ఆభరణాలు నేను ధరించుకున్నాను కాబట్టి నేను గొప్ప అంటే నిజమే, నీకు ఇచ్చాడు. ఆ కొద్ది కాలం నువ్వు ధరించుకో. అయితే రాజు ఎదుట అంగీకరించబడకపోతే వెళ్ళిపోవాల్సిందే. అయితే సదాకాలం రాజు ఎదుట రాణిగానే ఉండాలంటే మాత్రం ఇక్కడ నీ ఇష్టం కాదు, హేగే ఇష్టం. హేగే అంటే ఎవరిష్టం? రాజు ఇష్టం. రాజు ఇష్టం మీద ఆయన చెప్తాడు. ఆయన చెప్పింది నేను ధరించుకుంటే చాలు. సొంత నేత్రాలతో, భౌతిక నేత్రాలతో ఎప్పుడైతే చూస్తామో ఇది కాదు, అది కాదు, ఇది భక్తి, ఇది జీవితం కానే కాదు. మనుషుల నియమాలు కాదు, మనుషుల ఆచారాలు కాదు, మనుషుల దృష్టి కాదు. దేవుడు లోపలే చూస్తాడు, బయట కాదు. దేవుని పిల్లలమైన మనం లెక్కకు తక్కువే కావచ్చు కానీ అందరూ క్రీస్తు ఎదుట కనబడాలి. మనం కూడి వచ్చిన మనందరం ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు. ఆయన కూడా 12 మంది ఉన్నారు. అందులో ఒకరు విడిచిపెడితేనే ఎంత బాధపడ్డాడు. నాశనపుత్రుడు తప్ప ఎవరిని నేను పోగొట్టుకోలేదు. ఎంత బాధపడుతూ ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఎన్ని తరుణాలు ఇచ్చాడు. తెలియక కాదు, తాను ముందు నుండి ఎరుగును, తనను అప్పగింపబోవాడెవడో ముందు నుంచి తెలుసు ఆయనకి. మార్పు చెందుతాడని సమయం ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు చివరికి. కానీ ఎవరి వద్దకు వెళ్ళి పశ్చాత్తాపడాలో వాని వద్ద పడని కారణాన్ని బట్టి పోగొట్టుకున్నాడు తన పరిచర్యను. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో చూస్తాం ఆ సంగతి. నీవు నేను ఆ రీతిగా ఉండకుండా నిమిత్తమై, వాళ్ళలో పాలు పుచ్చుకొని కూడా ప్రభు రాజ్యంలో ప్రభుత్వ సదాకాలం ఉండే ఆధిక్యత కోల్పోకుండా నిమిత్తమై ముందుగానే వాక్య పెళ్లిలో పరీక్షించుకుందాం. వాడు ఆ మొక్క పుచ్చుకొని బయటికి పోయాడు. నీవు నేను పోకుండా నిమిత్తమై నిలిచిండ 11 మందిలో ఉండి సదాకాలం ప్రభుత్వ సింహాసనం మీద, ఆయన సింహాసనం మీద జయించు వాడిని నా సింహాసనం మీద నేను కూర్చొని నిశ్చితనని ఆయన వాగ్దానం మన పక్షంగా నెరవేర్చిన నిమిత్తమై ఆ పరిశుద్ధాత్మునికి లోబడదాం. దేవుడు అన్నీ ఇస్తాడు ఈ భూమి మీద ఆయన నామాన్ని బట్టి. అయితే ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు మాత్రం మారిపోద్ది. ప్రభా నీ నామను మేము అవి చేయలేదు, ఇవి చేయలేదంటే నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి. కాబట్టి ముందే చెప్పాడు దేవుడు. ఇవి కొలబద్దలు కాదు, స్వస్థతలు కార్యాలు జరగడం కొలబద్దలు కానే కాదు. లెక్క ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అనేది కొలబద్ద కానే కాదు. నీవు నేను ఏ కొలతతో ప్రభుని సేవిస్తున్నాం అనేది అది లెక్క. ఏ రకంగా మార్పు చెందాం, ఎంత సమీపంగా ఉన్నాం ప్రభుకి, ఎంత ఇష్టంగా ఉన్నాం. ఇంత వాక్యం విని ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే పని, అదే పాత జీవితం అంటే, అదే మనస్సు ఉంటే ప్రభు వచ్చినప్పుడు ప్రభు చేత ఆ మాట అనిపించుకోలేము. ఆయన భార్య సిద్ధపరుచుకుని ఉన్నది భర్త కొరకై. ఆ మాట నిన్ను గురించి నన్ను గురించి ప్రభు అనకపోతే మన జీవితం వ్యర్థం. ఆ కొద్ది క్షణాలు వారు ఆనందించినట్టే ఉంటుంది ఆ కన్యకలు. కాబట్టి మనం ప్రభుకి అప్పగించుకుందాం కొద్ది సమయం.
మనమైతే ఈ బాధ్యత దేవుడు నీకు నాకే ఇచ్చాడు. ఆయన తీసుకోలేదు. ఏ దేవదూతలకి మనల్ని పరీక్షించే అధికారం కూడా ఇవ్వలే. నీకు నాకే ఇచ్చాడు. మనకు మనమే. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. మనమే పరీక్ష చేసుకుందాం. ప్రభు వల్లే జీవిస్తున్నామా? ప్రభు వంటి మనసు కలిగినామా? దేవుని వాక్యంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మను మనకు చూపిస్తున్నాడు. అంతవరకు బాగుంది. మరా వాక్యమైన క్రీస్తును నీ జీవితంలో నీవు లోకానికి చూపిస్తున్నావా లేదా? ప్రభు అయితే చెప్తున్నాడు, నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురించుదురు. మరి ప్రచురిస్తున్నావా లేదా? పరీక్ష చేసుకుందాం. వాక్యంలో నుండి క్రీస్తుని ప్రదర్శింపబడుతున్నాడు. పౌలు అంటాడు, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా అంటాడు. ఆయనను వదిలేసి ఎక్కడికి వెళ్తారేంటి? ఆయనను అనుసరింపక మీరు వెళ్ళిపోతున్నారేంటి? మీ ఎదుట ఎలా ప్రదర్శింపబడ్డాడు? ఆయన సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డాడు. అదే మనం పరీక్షించుకుందాం. మన జీవితం ఎట్లుంది? ఆ ప్రదర్శింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు? ఆయన వల్ల నీవు నేను నడుచుకునేదానికి, విని వెళ్ళేదానికి కాదు, ఇతరులకు బోధించడానికి కాదు. ఎప్పుడైతే అది గమనిస్తామో మన జీవితం మార్పు చెందుతుంది. దేవుని వాక్యం ప్రశస్తమైనది. అది ఎక్కడికైనా దూరుతుంది. మనం చూస్తాం కదా, ఎబ్రి 4:12 అనేక పర్యాయములు. 4:12 ఎబ్రి పత్రికలో ఆ వాక్యం ఎంతో ఒక వాడి అయినది. అది లోపలికి వెళ్ళి విభజిస్తుంది, దూరుతుంది, శోధిస్తుంది. మనము ఎవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును స్పష్టంగా తేడా కనబడుతున్నాయి. మనం అనేక పర్యాయములు కనబడట్లేదు అనుకుంటాం, కానే కాదు. దేవుడు విడిచిపెడుతున్నాడులే, కృప చూపిస్తున్నాడు అనుకుంటాం, కానే కాదు. నీతిగల న్యాయాధిపతి, ఆయన తీర్పులు సత్యములు, న్యాయములు. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ఇంక ఈ లోకంలో నీకు తరుణం ఉండగానే క్షమాపణ దొరికే కాలం ఉంది. దాచిపెట్టుకో. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. వాటిని ఒప్పుకోవాలా, అలా ఉండిపోవడం కాదు, విడిచిపెట్టాలి. అటు హృదయం కలిగిన వారమే. ఎక్కడైతే మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుందో, ఎక్కడైతే ప్రభు వలె లేమని మనకే అర్థమవుతుందో, ఎక్కడైతే ప్రభు జీవించిన మార్గంలో వెళ్ళలేక పరిశుద్ధాత్మనికి లోబడక అపవాది చేత జయించబడుతున్నామో ఆ సంగతులన్నీ ప్రభు ఎదుట ఒప్పుకుందాం. ఇంకెప్పుడు అటు చేయకుండా నిమిత్తమే ప్రభు ఎదుట విడిచిపెడదాం పాపపు ఆ సంగతులన్నీ. దేవునికి లోబడి ఉందాం. అప్పుడు అపవాదిని ఎదిరిద్దాం. వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి మనమే పరీక్ష చేసుకుందాం. ఇదంత అమూల్యమైన సమయం. ఇది తృణీకరించొద్దు. దేవుని వాక్యము ఆయన శరీరం, ఆయన రక్తంలో పాల్పుచ్చుకునే నిమిత్తమై, యోగ్యులుగా నేను సిద్ధపరిచిన నిమిత్తమై ఆ వాక్యం పనిచేస్తుంది. అది బలమైనది. అది వాక్యాన్ని లోపలికి అనుమతించండి. లోపల పెట్టుకోండి వాక్యం. నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నీవు నా హృదయంలో, నేను నీ హృదయంలో చూడండి ఒకసారి 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. హృదయంలో వాక్యం ఉంటే చాలు. అదే 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో చెప్పేది అదే. మీ యందు నన్ను ఉండనివ్వండి చాలు, నా యందు మీరు నిలిచి ఉండండి చాలు. అంటే ఏంటంటే మీలో నా వాక్యాన్ని ఉంచండి చాలు. వాక్యమైన దేవుడు. అందుకే యోహాను సువార్తలో మొదట అదే చెప్తాడు. ఆ వాక్కును హృదయంలో పెట్టుకోండి. హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో పాపం చేయలేం. హృదయంలో ఎప్పుడైతే దేవుడిని పెట్టుకున్నాడు యోసేపు కన్నులెదుట, నేను ఎట్లిటి దుష్కార్యము చేసి నా దేవుని ఎదుట పాతకం కట్టుకుంటా, నా ప్రభు ఎదుట నేను ఇట్లా చేయలేను, ఎందుకంటే కన్నులు ఎదుట పెట్టుకున్నాడు ఆయన. హృదయంలో వాక్యం పెట్టుకుంటా అన్నాడు దావీదు. అక్కడైతే కీర్తనకారుడు నీవు కూడా నేను కూడా ఆయనలో నిలిచిండుట ద్వారా మనం పాపం చేయం. ఆయన యందు, ఆయనలో జన్మించినవాడు, ఆయన యందు పుట్టినవాడు ఎవడు పాపం చేయడు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో వాక్యం ఉంటుంది. ఆ బీజము, వాక్య బీజం వాళ్ళలో నిలిచిండను కనుక వాడు పాపము చేయలేడు, చేయజాలడు. యోహాను పత్రిక 3వ అధ్యాయంలో అదే చెప్తాడు, మొదటి పత్రికలో. కాబట్టి దేవుని వాక్యం అంత ప్రభావం కలది. మనం అనేక పర్యాయములు ఆత్మ సంబంధమైన, అంటే నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. ఆత్మ సంబంధమైన దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకొని ఆ ఆత్మకి ఎప్పుడైతే లోబడి ఉంటామో పాపం చేయలేం. పాపం నుండి విడుదల వస్తుంది. అనేక పర్యాలు మనం పాపంలో పట్టు కారణం ఏంటంటే సెపరేట్ చేస్తున్నాం అన్నీ. వాక్యం అక్షరానుసారంగా చదువుకుంటూ పోతున్నామేమో కానీ లోపలున్న ఆత్మకు లోబడని కారణాన్ని బట్టి దేవుడు మనతోనే ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయనకు లోబడి వాక్యం చదివితే, వాక్యాన్ని అన్వయించుకుంటే, ఆ వాక్యం నీలో ఉంటే ఆ పరిశుద్ధాత్మల వాక్యం ద్వారా నీకు పాపను విడుదల ఇస్తాడు. ఆయన ఎదుటి పాపం చేయలేవు, క్షమాపణ కూడా ఇస్తాడు ప్రభువైన యేసుక్రీస్తులో. కాబట్టి ఇటు గమనిక కలిగి కొద్ది సమయం పరీక్ష చేసుకుందాం. ప్రభు బలి యొద్ద మోకరించండి. ఒకసారి మన జీవితాలు చూద్దాం, పరీక్షించుకుందాం.
దేవుడైతే తన సొంత రక్తం చేత నుండి నన్ను కొన్నాడు, పరిశుద్ధపరిచాడు, రక్షణ ఇచ్చాడు, నీతిని పైబట్టి ఇచ్చాడు, మంచిది పరిశుద్ధపరిచాడు, అయితే స్వాతంత్రం ఇచ్చాడు, పరిశుద్ధులుగా ఉండమని కోరుతున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులే ఉండండి, దేవుడు కోరేది. మరి ఆ పరిపూర్ణతలోనికి నీవు నేను వెళ్ళి నిమిత్తమై దేవుడు తననే ఒక మాదిరిగా పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో నుండి ఆ మాదిరిని, యేసుని గురించిన సాక్ష్యాన్ని చూపిస్తున్నాడు. చూస్తున్నాం మనం. మరి మనం ఆ రీతిగా ఉన్నామా లేదా? ఆయన మనకు చూపిస్తున్నప్పుడు ఆయన వల్లే జీవిస్తున్నామా లేదా? ఆయన వల్లే మాట్లాడుతున్నామా? ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన వల్లే తలస్తున్నామా? ఆయన శ్రమ పెట్టుబడి బెదిరించలేదు. ఆయన నోటనే కపటం లేదు. మన నోట ఏముంది? పరీక్ష చేసుకుందాం. ప్రభుకు విరోధంగా ఉంటే ఇప్పుడే ప్రభు యొద్ద క్షమాపణ అడుగుదాం. బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకొని మరలా పాతిపెట్టిన దాన్ని మరలా ధరించుకున్నట్టు ద్వారా క్రీస్తులను బయటకు వచ్చేసిన సందర్భాలు లేవా మన జీవితంలో? ఒకవేళ ఆ రీతిగా ఉంటే, అపవాది మనసును చెరిపితే మరొకసారి పరిశుద్ధాత్మనికి అప్పగించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ రక్తాన్ని ఆశ్రయిద్దాం. పరిశుద్ధాత్మనికి లోబడి ద్వారా, ఆ వాక్యమునకు అప్పగించుకున్నట్టు ద్వారా పవిత్రపరచబడి మా మనసాక్షి నుంచి వచ్చే ప్రతి కల్మషం నుండి శుద్ధీకరించబడిన వారమై ఆ పరమతనైన దేవుని ఎదుట, ఆ తీర్పు ఎదుట, న్యాయ సింహాసనం ఎదుట నిలువబెట్టబడనై ఉంటుండగా అలాగున సిగ్గుపడే వారంగా కాక ధైర్యముగా నిలువబెట్టబడి నిమిత్తమై దేవుడిచ్చిన ఈ గొప్ప ఆధిక్యత, ఆయన భార్య ఆ గొర్రెపిల్లని ప్రభువైన యేసుక్రీస్తు కొరకే తన్ను తాను సిద్ధపడి పరలోక పొందిన దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట, ఈ సంగతుల విషయంలో పాలు పొందిన నిమిత్తమై ప్రభుత్వ సదాకాలం ఉండే నిమిత్తమై నీకు ఆశ కలిగి ఉంటే ఈ సమయంలోనే అతిక్రమాలను విడిచిపెడదాం, ఒప్పుకుందాం, వాటిని విడిచిపెడదాం. దాచుకోవద్దు, కప్పుకోవద్దు. అటు తీర్మానంతో యోగ్యముగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్పంచుకుంటే పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరచును గాక. ఆరు 693 పాట పాడదాం. పాత పాటలో 677, 693, 677. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, అమన్న దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, అమన్న దేశం అతి ఉత్తమం. తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివా, లోక సృష్టి క్రితము ఏర్పాటైన పట్టణం. తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివా, లోక సృష్టి క్రితము ఏర్పాటైన పట్టణం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. ప్రభుని చూచెదము,
దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం. దయచేసి కూర్చోండి. నియమ కొడుకులు